హాయ్ ఫ్రెండ్స్. మేము టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నాము. మా బ్రింజల్ ప్లాంట్‌కి ఒక డిసీజ్ వచ్చిందండి. ఒక తెగులు. దీని పేరు మసి తెగులు అని అంటారనమాట. సూటి మోల్డ్. దీని గురించి మీకు ఈ తెగులు గురించి చూసే వ్యూవర్స్‌లో మీకు ఎంతమందికి తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో యెస్ అని కమెంట్ చేయండి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! లీఫ్ మొత్తం మసిలాగా బ్లాక్‌గా సూటి మోల్డ్స్ అంటే ఇది మసి తెగుల్లాగా ఉందనమాట. ఇది యాక్చువల్లీ దేనివల్ల వస్తదంటే ఇదొక ఫంగల్ డిసీజ్ అన్నమాట. ఈ ఫంగస్ అనేది లీఫ్ మొత్తం స్ప్రెడ్ అయింది. ఈ ఫంగస్ దీని తాలూకా ఆహారం ఏంటంటే యాక్చువల్‌గా ఇది కొన్ని ఇన్సెక్ట్స్ ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్, మీలీ బగ్స్ అని కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ అనేవి హనీ డ్యూ సెక్రెషన్స్ లాంటివి రిలీజ్ చేస్తాయన్నమాట. దానిని తింటుందన్నమాట ఈ ఫంగస్ అనేది. అంటే దీనికి అది ఫుడ్ లాగా. మొత్తం ఇది లీఫ్ అంతా స్ప్రెడ్ అయితే ప్లాంట్‌కి ఎఫెక్ట్ అవుతదనమాట. లీఫ్ ఫాల్ అనేది జరిగిపోద్ది. తర్వాత ప్లాంట్ అనేది చచ్చిపోద్ది. ఈ సూటిమోల్ డిసీజ్ వల్ల ఏంటంటే ప్లాంట్‌కి తాలూకా మెటబాలిక్ యాక్టివిటీస్ ఏంటేంటి దెబ్బతింటున్నాయంటే ఫోటోసింథటిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుందంట. ఎందుకంటే లీఫ్ అంతా స్ప్రెడ్ అయిపోవడం వల్ల దీంట్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. నెక్స్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా తగ్గిపోద్దనమాట. దీనివల్ల మనం ఇప్పుడు మాదైతే ఒక ప్లాంట్ నార్మల్‌గా రైతులు ఎవరైనా చాలా వైడ్ స్కేల్‌లో గ్రో చేస్తారు కదా! వాళ్ళకి ఈల్డ్ అనేది చాలా డ్రాస్టిక్‌గా డిక్రీజ్ అయిపోద్ది. మనం ఇక్కడ మామూలుగా మేమైతే హోమ్ పర్పస్ గ్రో చేస్తున్నాం కాబట్టి హోమ్ మేడ్ రెమెడీ దీనికి ఏంటంటే మనకి విమ్ బార్ మన డిష్ వాషర్ ఉంటది కదా! ఏదైనా కానీ డిష్ వాషర్ ఆహ్, సబ్బు ఉంటది కదండీ! ఆ సబ్బు కొంచెం వాటర్‌లో దాన్ని సొల్యూషన్‌లా ప్రిపేర్ చేసి ఈ లీఫ్ మీద స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈ సూటి మోల్డ్, ఈ బ్లాక్ ఇదంతా కూడా పోతుంది. అలా కాకుండా కొంచెం మీరు వైడ్ స్కేల్‌లో గ్రో చేసినట్లయితే స్టార్చ్ సొల్యూషన్ మైదా అలాంటిది ఉంటది. అదేమో ఒక 1 కేజీ ఆఫ్ మైదాని 5 లీటర్స్ ఆఫ్ వాటర్‌లో మీరు కలుపుకొని ఈ లీవ్స్ మీద స్ప్రే చేసినట్లయితే కొంతసేపు దాన్ని వదిలిస్తే ఆ లీఫ్ మీద అది ఎలా స్ప్రెడ్ అవుతదంటే వైట్ స్పెక్స్ లాగా ఫార్మ్ అవుతదనమాట. దానివల్ల ఏమవుతదంటే మనం ఆ వైట్ స్పెక్స్‌ని మనం రిమూవ్ చేసేటప్పుడు ఆ వైట్ దానికి ఈ సూటి మోల్డ్ కూడా అటాచ్ అయిపోవడం వల్ల దాంతో పాటు ఈజీగా వచ్చేస్తదనమాట ఆకు నుంచి. ఇలా కాకుండా ఏమి చేయలేరంటే ఈ లీఫ్‌ని ఏదైనా హ్మ్. వేరొక క్లాత్ ఒక డాంప్ క్లాత్ తీసుకొని ఈ సర్ఫేస్‌కి ఎగనెస్ట్‌గా రబ్ చేసినట్లయితే కూడా ఇది మొత్తం ఇక్కడుండే సూటి మోల్డ్ అనేది వైప్ ఆఫ్ అయిపోద్ది. ఈ నేను చెప్పాను కదా! ముందు ఇక్కడుండే ఇన్సెక్ట్స్‌ని కంట్రోల్ చేయాలని. ఆ ఇన్సెక్టిసైడ్ పేరేంటంటే మెథైల్ డెమటోన్ అనే ఒక ఇన్సెక్టిసైడ్. దాన్ని ఆహ్, వా రైతులు ఏం ఏం చేయాలంటే వాటర్‌లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చనమాట. చూడండి ఫ్రెండ్స్ మేము సోప్ సొల్యూషన్ స్ప్రే చేస్తున్నాము. ఇది కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా స్ప్రే చేసుకుంటే మనకి నెక్స్ట్ ఒక డాంప్ క్లాత్‌తో కూడా ఎగనెస్ట్‌గా రబ్ చేసుకోమన్నాం కదా! లేకపోతే ఆర్గానిక్‌గా మనం ఏం చేయొచ్చు అంటే నీమ్ ఆయిల్ 5 ఎంఎల్ పర్ లీటర్ వాటర్ తీసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా చేయలేకపోతే హోమ్ మేడ్ రెమెడీ ఈ సోప్ సొల్యూషన్.